చంద్రబాబు నాయుడు గారిని అలిపిరి ఘటనలో ఆ దేవదేవుడు ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి, ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడారు. అయినా కూడా ఎందుకో చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడి మీద పగ పెంచుకున్నట్టుగా కనపడతా ఉన్నాడు. పదే పదే ఏడు కొండల్ని, వాటి విశిష్టతని, స్వామివారి యొక్క విశిష్టతని, వారి యొక్క ప్రసాదాలని, వాటికి ఉన్నటువంటి గొప్పతనాన్ని తగ్గించేటటువంటి వ్యాఖ్యలు పదే పదే, వారి మీద రాజకీయమైనటువంటి చర్చలు చేయడానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ వారికి జరుగుతున్నటువంటి తప్పులు దిద్దుకోవటం మీద ఎక్కడ చూపించట్లా. రీసెంట్గా మనం చూసాం, శాసన మండలిలో దాదాపు 5 రోజులు అయ్యా ఇందాపూర్ హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థల మధ్య సంబంధాలేంటి, వాటి మీద చర్చిద్దాం. లడ్డూ వ్యవహారంలో మీరు చేసినటువంటి గందరగోళం, రాష్ట్ర ప్రజల్ని మీరు తప్పుదోవలో నడిపించినటువంటి విధానంపై చర్చిద్దాం. ఆ దేవదేవుని యొక్క ప్రతిష్టని మళ్లీ కాపాడదాం. శాసన మండలిలో చర్చకి మేమందరం సిద్ధము అని వాయిదా తీర్మానం వేస్తే దొంగల్లాగా పారిపోయారు. అది కూడా ఎలాంటి వ్యవహారాలు చేశారంటే, శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడేటటువంటి ఆ క్లిప్పింగ్ మాత్రమే ఆ వీడియోలో కనపడుతుంది. అబ్జెక్షన్ చేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీల యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ బయటికి రావు. రీసెంట్గా 2 రోజుల ముందు చూసాం, చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుణ్ణి, తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దెబ్బతీసినందుకు నిరసనగా ఆ భగవంతుని యొక్క ఫొటోస్ శాసన మండలిలో ప్రదర్శించాలని ఎమ్మెల్సీలు వారు అక్కడ ఉన్నప్పుడు, వాళ్ళ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు అందరి చేతుల్లోకి ఆ యొక్క ఫొటోస్ని, ఆ దేవుని యొక్క ఫొటోస్ని పంచేటప్పుడు కొంతమంది చెప్పులు వేసుకొని ఆ ఫోటోలు తీసుకున్నట్టుగా మనం కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి, వాటిని చూసాం. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు, మాకు ఫొటోస్ సప్లై చేసినప్పుడు, ఇచ్చేటప్పుడు మేము ఎక్కడైతే మా యొక్క సీట్స్ ఉన్నాయో అక్కడ మేము తీసుకునేటప్పుడు చెప్పులు ఉన్నప్పుడు తీసుకొని తర్వాత చెప్పులు వదిలేసి మేము పోడియం దగ్గరికి వెళ్ళేటప్పుడు చెప్పులు లేకుండా వెళ్ళి నిరసన ప్రదర్శించాం. మా నిరసన గళాన్ని వినిపించాం, చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. పదే పదే చెప్పారు, ప్రెస్ మీట్లలో చెప్పారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు శుద్ధపూసలాగా, భయంకరమైనటువంటి భక్తుల్లాగా, ఎప్పుడు ఆ దేవుని యొక్క ఫోటోలు పట్టుకున్నా, ఎప్పుడు పూజలు చేసినా వారెప్పుడు చెప్పులు షూజు వేసుకోనట్టుగా పదే పదే 3 రోజుల నుంచి ఏ టీవీ పెట్టినా, ఏ ఛానల్ పెట్టినా అవే ఫోటోలు, ఎమ్మెల్సీలు చెప్పులు వేసుకున్నారని. నేను అడుగుతున్నాయా చంద్రబాబు గారు, మీరు ఈ రాష్ట్రానికి అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, మీరు అసెంబ్లీని, శాసన మండలిని దేవాలయం అని పెద్ద పెద్ద మాటలు, సంతోషం, మంచిదే, ఒక దేవాలయం, ప్రజాస్వామ్య దేవాలయం, అలాంటి దేవాలయానికి పూజ చేయడానికి మీరు వెళ్ళినప్పుడు చెప్పులు వదిలేరా అసలు? ఇది ఒక్క ఫోటోనా మార్ఫింగ్ చేయడానికి? దీని మీద మార్ఫింగ్ అని తెలుగుదేశం నాయకులు మాట్లాడడానికి సిగ్గుండొద్దు? కొంచెమన్నా ఇంగితం ఉండొద్దు? కొంచెమన్నా జ్ఞానం ఉండొద్దు? ఇది ఒక్కరివా? పక్కనున్నటువంటి ప్రతి ఒక్కరు, ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాద్ గారు, ఆ పక్కనున్నటువంటి ప్రతి ఒక్కరు, అధికారులందరూ చెప్పులు వేసుకొనే ఉన్నారు. రెండవది, పంతులు గారు పూజ చేస్తున్నప్పుడు ఇది షూ వేసుకొనే, షూ ఇప్పే సమస్య లేదు. ఎందుకో మరి ఎప్పుడు నేను షూ ఇప్పంగా చంద్రబాబు నాయుడు గారిని చూడలా. నేను ఈ 2 రోజుల నుంచి ఈ చర్చ జరిగినప్పటి నుంచి కష్టం మీద కుర్చీల మీద కూర్చొని మరి చెప్పులు ఇప్పుతూ, షూస్ ఇప్పుతూ, పోజులు ఇస్తూ వీడియోలు వదులుతున్నారు బయటికి. ఇది పంతులు గారి సమక్షంలో. కింద పఠాలు, కలుషం, దేవుని యొక్క పటాలు అన్నీ ఉన్నాయి.
వారు షూ ఇప్పలా ఎక్కడ, ఓపెనింగ్ దగ్గర. ఇది ఏకంగా హోమం చేసే దగ్గర, హోమగుండం దగ్గరే చెప్పులు వేసుకొని. గడ్డపారతో ముహూర్తం చేస్తూ గడ్డపార పట్టుకొని హోమం ముందు నిలబడ్డటువంటి ఫోటో. పాలను వేస్తూ క్షీరాభిషేకం చేస్తూ షూస్తో ఉన్నటువంటి ఫోటో. ఇక్కడ ముహూర్తం గుంత తవ్వుతూ గడ్డపారతోటి తవ్వేటప్పుడు కూడా షూస్. ఇంకా వీరి సుపుత్రుడైతే ప్రధానమంత్రి గారికి ప్రతిభనిస్తూ కూడా ఆ ప్రతిభనిచ్చేటప్పుడు ఆ షూస్ తోటే ఇచ్చారు దేవుని యొక్క ఆ విగ్రహాన్ని. చెక్కతోటో లోహంతోటో చేసినటువంటి ఒక ప్రతిమ ఇస్తున్నప్పుడు కూడా దాంతో పాటే ఉన్నారు. అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా. అంటే కంటిన్యూగా వీళ్ళు చేసిన ప్రతి కార్యక్రమం, ఇంకా ఎమ్మెల్సీలు పట్టుకుంది కేవలం పేపర్ మీద ఫోటోనే, ఫ్రేమ్ కట్టినటువంటి ఆ ఫ్రేమ్స్ కాదు, దేవుని యొక్క పటాలు కాదు వారు పట్టుకుంది. అలా అంటే బుక్స్ మీద కూడా చాలా చోట్ల ముద్రించినటువంటి దేవుని యొక్క ఫోటోలు ఉంటాయి. అయినా కానీ ఒక ముఖ్యమంత్రిగా అనేక పర్యాయాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి దేవుని మీద ఎంత చిత్తశుద్ధి ఉందో, ఎంత ప్రేమ ఉందో, ఎంత గౌరవం ఉందో, ఎంత భక్తి ఉందో వాళ్ళు చేసినటువంటి విన్యాసాలు చూస్తే మనకు కనపడతాయి. అలాంటి విషయాన్ని పట్టుకొని ఏకంగా 3 రోజులు నడిపించేశారు కథని. పాపపు మాటలు, పాపపు వ్యాపారాలు, పాపపు వ్యవహారాలు, విషంతో కూడినటువంటి మాటలు, విషంతో కూడినటువంటి వ్యాపారాలు, విషాన్ని ప్రజల మీద చల్లేటటువంటి వ్యవహారాలు. ఇది వాళ్ళు చేస్తున్నటువంటి పరిపాలన. అసలు మేము అడుగుతుంది ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇటు తిప్పి అటు తిప్పి, ఇటు తిప్పి అటు తిప్పి ఆ దేవదేవుని యొక్క లడ్డు వ్యవహారాన్ని ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నాడు? అంటే చేసినటువంటి తప్పుకి పాప పరిహారం లేకపోగా, పశ్చాత్తాపం లేకపోగా, చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారంలో ఆ దేవదేవుని యొక్క లడ్డులో వారు చెప్పినటువంటి జంతువుల, పంది, చేప ఆ పదార్థాలు లేవు అని చెప్పిన తర్వాత చంపలేసుకొని సాగిలపడి దేవుడి ముందు నన్ను క్షమించమని ప్రజలను అడిగేది పోనిచ్చి ఇవాళ ఎదురు దాడి చేసేటటువంటి ప్రయత్నం. ఎందుకు చేశాడా ఇదంతా అని మనం ఏదో అనుకున్నాం అమాయకంగా. దీనిలో కూడా వ్యాపార లావాదేవీలు ఉన్నాయని బయటకు వచ్చేసాయి. హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ ఎలా పుట్టిందండి? చిత్తూరు అనేటటువంటి ప్రాంతంలో జన్మించినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారికి చిత్తూరు డైరీ, ఆ రోజు బ్రహ్మాండమైనటువంటి లాభాలతో నడుస్తున్నటువంటి డైరీ మీద కళ్ళు పడ్డాయి ఆయనకి. ఎలా అయినా ఈ డైరీని చంపేస్తే, ఈ చిత్తూరు అనేటటువంటి డైరీని, ఆ సొసైటీ డైరీని చంపేస్తే దాని యొక్క ప్లేస్లో ప్రైవేట్ డైరీని పెట్టుకోవాలనేటటువంటి ఒక ఊహ వచ్చినట్టుంది. వెంటనే చిత్తూరు డైరీ ఈయన అధికారంలోకి రాంగలోనే నష్టాల్లో వచ్చేసినట్టు చూపించటం, దాన్ని మూసేయడం, అదే అదనుగా చూసి హెరిటేజ్ అనేటటువంటి వ్యాపార సంస్థని మొదలుపెట్టడం. పోనీ ఈయన ఒక్కడ పెట్టుకున్నాడా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంఘం డైరీ ఎవరిది? ధూళిపాల నరేంద్ర గారిది. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి డైరీ ఎవరిది? తెలుగుదేశం నాయకులది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డైరీలు మొత్తం ఎవరివి? దాదాపు తెలుగుదేశం పార్టీ నాయకులవి, చంద్రబాబు నాయుడు గారికి పక్కనుండేటటువంటి బి గ్యాంగ్లో భాగస్వాములవి.
ఈరోజు మనం చూసాం రాజమహేంద్రవరంలో పాలు కల్తీ అయ్యి పదుల సంఖ్యలో అస్వస్థతకు గురయి 5 మంది ఆల్రెడీ చనిపోయారు. వీళ్ళు 4 ప్రకటిస్తారు. అక్కడ ఉన్నటువంటి జక్కంపూడి రాజా గారు, చెల్లుబోని వేణు గారు ప్రెస్ మీట్ పెట్టి 16 మంది అస్వస్థతకు గురయ్యారంటే ప్రభుత్వం అక్కడ కూడా మళ్ళీ దాచిపెట్టేటటువంటి ప్రయత్నం. విషం కూడిన వ్యాపారం, చిన్న బిడ్డలు తాగే పాల దగ్గర నుంచి మత్తు పానీయాల దాకా కల్తీ వ్యాపారమే వీళ్ళ యొక్క స్వార్థ రాజకీయం. కల్తీ చేయటం, కాసులు కొట్టేయటం. కాసులు వాళ్ళకి ఏంది అని అడిగితే కేసులు మాకు. కల్తీ వ్యాపారం వాళ్ళు చేయాలి, మేం బయట పెట్టాలి, మాకు ఈ విధంగా నోటీసులు ఇవ్వాలి. హెరిటేజ్ నుంచి వచ్చినటువంటి నోటీస్, నాకు కూడా వచ్చింది నోటీస్. ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి కంపెనీ అంట ఈ కంపెనీ. దీని మీద మేమేదో అబద్ధపు ప్రచారం చేశామంట. నేను అడుగుతున్నాను, స్పష్టంగా అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారిని, భువనేశ్వరి గారిని, అలాగే వాళ్ళ కుమారుడైనటువంటి లోకేష్ గారిని, వారి కోడలు గారిని, హెరిటేజ్ అనేటటువంటి వ్యవస్థ మీరు పెట్టినప్పటి నుంచి ఒక్క పేదవాడికి దానివల్ల ఉపయోగం జరిగిందా? దీనిలో పేద ప్రజల యొక్క లబ్ధి ఏమన్నా ఉందా? ఏ విధంగా ఏ మూలకు పోయినా 100 ఎకరాల భూములు మీకు వచ్చాయి. ఏకంగా హెరిటేజ్ భూముల కోసం ఇక్కడ ఆ యొక్క ఇంటర్నల్ రోడ్ యొక్క లైనింగ్ ను కూడా మార్చారు అనేటటువంటి విషయం కూడా బయటపడ్డది.